400 రకాల మామిడి పళ్ళు ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుంది? తినడానికి కాదు, చూడడానికి కూడా ముచ్చటగా ఉంటుంది. మామిడి ప్రియులకు పండగనే చెప్పాలి. నోరూరుంచే 400కు పైగా వివిధ రకాల మామిడి పళ్ళు వినటానికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయాన్ని నిజం చేసింది సంగారెడ్డిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫల పరిశోధనా కేంద్రం. మరి ఇక్కడ ఏ రకాల మామిడి పళ్ళు అందుబాటులో ఉన్నాయి? ఓ లుక్కేద్దాం. పండ్లల్లో రారాజు మామిడి పండు. వేసవి వచ్చిందంటే చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే తీపి ఫలం. అలాంటి పండ్లకు ఏటా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు సంగారెడ్డిలో ఉన్న ఏకైక మామిడి ఫల పరిశోధనా కేంద్రం. ఇక్కడ 400 రకాల మామిడి పండ్లను అందుబాటులో ఉంచారు. ఒక్కో రకం మామిడి పండు ఒక్కో రకమైన రుచితో పాటు ఒక్కో రకమైన పోషకాలను అందిస్తున్నాయంటున్నారు మామిడి రీసెర్చ్ స్కాలర్లు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్కు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మామిడి రుచులను ఆస్వాదించడానికి తరలివస్తున్నారు మామిడి ప్రియులు. ఒక్కో మామిడి ఒక్కో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఆర్గానిక్ మ్యాంగోలు కొన్ని, టెంపరేచర్ కంట్రోల్తో పండించిన పండ్లు ఇంకొన్ని, ఇండోర్లో పండిన పండ్లు మరికొన్ని. ఇలా 400 రకాల మామిడి పండ్లను ఒకచోట చేర్చి ఏర్పాటు చేసిన ప్రదర్శన జీవచాపల్యం ఉన్నవారికి ఎంతో కనుల పండుగగా కనిపిస్తుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఫల పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను తిలకించి వివిధ రకాల పండ్ల రుచిని చూడడానికి మామిడి ప్రియులు తరలివచ్చారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పండ్ల వ్యాపారులు సైతం వచ్చి వివిధ రకాల పండ్లను ఆర్డర్ చేసి కొనుగోలు చేస్తున్నారు. సొంత తోట ఉంది, 18 acres పెద్ద కంచర్లలో పటాన్చేరు. మా దగ్గర ఆల్మోస్ట్ 25 to 30 వెరైటీస్ ఉన్నాయి. కానీ నాకు అంటే ఎక్కువ దశరి, బేనిషాను ఇవన్నీ తీసుకుంటారు. కానీ చాలా వెరైటీస్ ఈ పేరు మాకు కూడా తెలియదు. 400 వెరైటీస్ ఉన్నాయంట. ప్రతి ఒక్క వెరైటీ పెట్టారు ఇక్కడ. చూడంగానే ఎంత సంతోషంగా అనిపించిందంటే చెప్పలేను అసలు. మ్యాంగోస్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా యాక్చువల్లీ ఈ మేళా చూడడం నాకు చాలా బెనిఫిట్గా ఉంది. ఎందుకంటే నాకు ఇన్ని వెరైటీస్ ఉందని తెలియదు ముందు. ఇది చూడంగానే నాకు తెలిసింది ఇలా ఇన్ని వెరైటీస్ కూడా ఉంటాయా అని. తెలంగాణలో పండే మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నందున మామిడిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ రకాలైన మామిడి పండ్లు ఒకే చోట లభించడంతో ఎక్కువ సంఖ్యలో మామిడి ప్రియులు తరలివచ్చారు. 50 గ్రాముల మామిడి నుంచి 2 కిలోల వరకు బరువు గల పండ్లు ఇక్కడ లభ్యమవుతున్నాయి. రకాలను బట్టి 25 రూపాయల నుంచి 500 రూపాయల వరకు మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి. పోషకాలతో కూడిన రుచికరమైన పండ్లన్నీ ఒకే చోట ఉండడంతో ఈ ప్రదర్శనను నెల రోజుల పాటు నిర్వహించాలని కోరుకుంటున్నారు మామిడి ప్రియులు. ఎఫ్ఆర్ఎస్లో వజ్రోత్సవం పేరుతో నూతన మామిడి రకాలను ఎలా తయారు చేసుకోవచ్చన్న విషయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహిస్తామంటున్నారు ఫల పరిశోధకులు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఫ్రూట్గా మామిడిపై పరిశోధనలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఫల పరిశోధకులు. ఇక్కడ వీసీ గారికి, ఉన్నతాధికారులకు కొన్ని విన్నపాలు ఇవ్వడం జరిగింది. మామిడి రైతుల తరపున మామిడి రైతులకు ఉప ఆధారపత్రులపైన ఇక్కడ ఎఫ్ఆర్ఎస్లో ట్రైనింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. మామిడి పండ్లపై ఎఫ్ఆర్ఎస్లో మరిన్ని పరిశోధనలు జరిగి రైతులకు ట్రైనింగ్ ఇస్తే రైతులు అధిక ఆదాయం పొందేందుకు వీలుంటుంది.